ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ-టీఎస్ ముందుంటుందని జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత పీఆర్టీయూదేనని అన్నారు. పీఆర్టీయూ-టీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కోసం పీఆర్టీయూ ఆవిర్భవించిందని తెలిపారు. ఈ 55 సంవత్సరాల సంఘం ఆవిర్భావ కాలంలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించిందని తెలిపారు. అంతకుముందు సంఘం వ్యవస్థాపకులు బీరవెల్లి ధర్మారెడ్డి విగ్రహానికి, సామల యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసి సంఘ అభివృద్ధి కోసం కృషి చేసిన 20 మంది ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ వ్యవస్థాపక సభ్యుడు జి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు తిరందాసు సత్తయ్య, గాద వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, బసిరెడ్డి రవీందర్ రెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఓరుగంటి శ్రీనివాసులు, గురువారెడ్డి, ప్రతాపరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సైదులరావు, గౌతమ్, గోవర్ధన్ రెడ్డి, కొంగర సత్యనారాయణ, రఘు, కడారి అనిత, కవిత, కళావతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పీఆర్టీ భవన్ నల్లగొండ నందు 55వ పీఆర్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి 1971 సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖు నాడు కీర్తిశేషులు సామల యాదగిరి గారు మహబూబాబాద్ జిల్లాలో పీఆర్టీ సంఘాన్ని పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, వారి యొక్క హక్కుల కోసం, వారి సౌకర్యాల కోసం ఒక ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటుగా వారికి లేనటువంటి సౌకర్యాలన్నింటినీ పీఆర్టీ సంఘం సాధించి పెట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటుగా ప్రభుత్వ ఉన్నతాధికారుల పదవులు వచ్చే విధంగా కృషి చేయడంలో ముందుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాడు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సౌకర్యం పీఆర్టీ ద్వారానే సాధించబడింది అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆనాడు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులని ఒక థర్డ్ గ్రేడ్ ఎంప్లాయీస్గా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో పీఆర్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఈ సంఘం యొక్క ఉపాధ్యాయులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయని చెప్పి తెలియజేస్తూ, మరి 55 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఎన్ని ఒత్తిడులు, ఎన్ని శక్తులు ఈ సంఘాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించినప్పటికీ ఈ సంఘం ఇంకా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలలో 70,000 సంఖ్యతో ముందంజలో ఉందని చెప్పి తెలియజేస్తూ